మత్తయి అంకుల్ని మన సారా తృప్తిగా పిలిచి పక్కన కూర్చొని మాట్లాడేవారు. నిజముగా వారు చూపిన ఆ మార్గంలో కడ వరకు కూడా, చివరి శ్వాస వరకు కూడా వారి విశ్వాసమును కాపాడుకొని, అయ్యా నేను వస్తున్నానయ్యా అని దేవుని పిలుపునందుకొని ఈరోజు దేవుని సన్నిధిలో మనందరికంటే ముందుగా ఆయన సన్నిధిలో ఆయన భుజం మీద సేద తీరుతున్నారని నేను నమ్ముచున్నాను. నాకు తెలిసి పెద్దయ్య గారిని కూడా కలిశాను. అయ్యా నేను కూడా వచ్చానయ్యా అని చెప్పేసి పెద్దయ్య గారిని కలిసి ఉండవచ్చు. మరి మనందరికంటే ముందుగా మరి వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. నిజముగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, క్రైస్తవుల యొక్క మరణం మనలను కృంగతీసేది కాదు, చక్కని విశ్వాసం, చక్కని మనసు. మరి చిన్న పిల్లవాడి యొక్క హృదయము యేసయ్య కలిగి ఉండాలని మనకు చెప్పాడు. కాబట్టి అలాగా ఉన్నాడు. చివరి వరకు కూడా అలాగే తన విశ్వాసాన్ని కొనసాగించాడు. మరి దేవుని యొక్క కృప దైవజనులకు, పౌలు గారికి, మరి శారమ్మ గారికి, వారి బిడ్డలకు, అదే విధముగా ప్రయాణంలో ఉన్న మెర్సీ బుజ్జికి, మరి అదే విధముగా స్టీవెన్కి తోడై ఉండి మరి మీ అందరికి కూడా అదే విధమైన దీవెనల ఆశీర్వాదంలో ఆదరణ కలగాలని చెప్పేసి మనసారా కోరుతూ ఈ కొన్ని మాటలను ముగిస్తున్నాను. ఒక చిన్న పల్లవి పాడుకుందాం ఈ సమయంలో. పరలోకము నా దేశము, పరదేశి నేనిలా మాయలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రలు సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రలు సాగింతును. పరలోకము నా దేశము.